హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న స్టోరీ చెప్దామని మీ ముందుకు వచ్చానండి. నేనేం సొంతంగా రచించింది కాదు, నేను ఎక్కడో విన్నదే, కాపీ కొడతమే. ఏమండి, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే సంభాషణ మీకు చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎక్కువైపోయినాయండి నాకు. ఇక చేసిన కూరలే చేయాలి, వండిన కూరలే వండాలి, అందరికీ చూడాలన్నా విసుగ్గానే ఉంటుంది కదండి. అది ఎప్పుడు ఉండే గొడవలేండి. దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు వ్యక్తులు ఒక గుడిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. అలా మాట్లాడుకుంటుండగా చీకటి పడిపోయింది, లైట్గా మబ్బేసింది, వర్షం పడే సూచనలు. ఈలోగా ఇంకొక అతను వచ్చాడు. అయ్యా, నేను కూడా మీ పక్కన కూర్చోవచ్చు అని అడిగాడండి. అయ్యో, దానిదే ఉందండి, ఇది గుడి, ఎవరైనా రావచ్చు, కూర్చోవచ్చు, మీరు కూడా కూర్చుంటే మాకు ఇంకా సంతోషం, కూర్చోండి అని అన్నాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీకటి పడిపోయింది, చాలా టైం అయిపోయింది, వర్షం కూడా బాగా కురుస్తుంది. వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయంలో ఆకలేస్తుంది. ఒక అతను అన్నాడు, నాకు బాగా ఆకలిగా ఉందండి, నేనేమీ తెచ్చుకోలేదు అన్నాడు. అయ్యో అనేసి ఇంకా ముందు ఉన్న ఇద్దరు కూడా, నా దగ్గర 3 రొట్టెలు ఉన్నాయండి అని ఒక ఆయన అన్నాడు. నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయని ఒక ఆయన అన్నాడండి. అప్పుడు ముగ్గురు ఎలా పంచుకోవాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఈ మూడో ఆయన అన్నాడు, ఒక రొట్టెని 3 ముక్కల కింద చేసి అలా అన్ని రొట్టెలని 3 భాగాలు చేయండి, అప్పుడు సమానంగా పంచుకోవచ్చు ముగ్గురు అని అన్నాడు. దానికి మిగిలిన వాళ్ళిద్దరూ కూడా సరే అని సమ్మతించి ఒక్కో రొట్టెనే 3 భాగాలు చేశారు. అవి సమంగా ముగ్గురు పంచుకుని తిన్నారు. తిన్న తర్వాత శుభ్రంగా పడుకున్నారు అక్కడే. తెల్లారింది. ఆ మూడో వ్యక్తి వచ్చిన ఆయన, నాకు మీరు ఆకలి తీర్చారు, మీతో పాటు కూర్చోడానికి అవకాశం కల్పించారు, మాట్లాడడానికి నాకు చాలా సంతోషం, నా ఆకలి కూడా తీర్చినందుకు నాకు ఇంకా సంతోషం. వెళ్తూ మీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది, నా దగ్గర ఒక 5 నాణ్యాలు, 8 బంగారపు నాణ్యాలు ఉన్నాయి, అవి మీ ఇద్దరికి ఇస్తాను, మీ ఇద్దరు తీసుకోండి అనేసి అవి వాళ్ళిద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ స్టోరీ ఏమి నేను రచించింది కాదండి, నేను ఒక చోట విన్నదే. నేను సొంతంగా రచించే అంత రచయిత్రిని అయితే కాదు, ఏదో ఒక వీడియో చెయ్యాలి. నాకు తెలిసింది మీ అందరికీ చెప్దామని వీడియో చేస్తున్నాను. మీరందరూ ఎంతవరకు నచ్చుద్దో మీరు ఆలోచించి ఒక లైక్ ఇవ్వండి. ఏమండి, ఇంకేళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు వాటి గురించి, ఇద్దరు శరిశాకం చేసుకోవాలి, ఇద్దరు శరిశాకం చేసుకోవాలని. ఈ 5 రొట్టెలు ఉన్న అబ్బాయి, నాకు 5 నాణ్యాలు వస్తాయి, నువ్వు 3 ఇచ్చావు కాబట్టి నీకు 3 వస్తాయని ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అదే అలా కుదురుద్ది, నేను సమానంగానే ఇచ్చాను కదా అంటాడు ఆ అబ్బాయి. ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరికి తెమలక ఆ ఊరు పంచాయతీ పెట్టి, పంచాయతీలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడు అతను బాగా ఆలోచించి, అమ్మాయి పొద్దుటే రండి, నేను నా నిర్ణయం మీకు పొద్దుటే చెప్తాను అని అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పంచాయతీ పెద్ద పడుకుని నిద్రపోతున్నాడు. ఆ రాత్రి దేవుడి కళ్ళకు వచ్చాడు. ఏమండి, మరి పెద్ద మనిషి గారు వాళ్ళిద్దరికి ఏం న్యాయం చెప్దాం అనుకుంటున్నారు అనేసి దేవుడి కళ్ళ అడుగుతుంటే, అయ్యా, మరి రెండో అతను చెప్పిందే నాకు రైట్ అనిపిస్తుంది, 5 రొట్టెలు ఇచ్చిన అతనికి 5 నాణ్యాలు, 3 రొట్టెలు ఇచ్చిన అతనికి 3 నాణ్యాలు అలాగే చెప్దాం అనుకుంటున్నాను అంటే, అలా ఎలా జరుగుతుంది, అది న్యాయం కాదు, నువ్వు పూర్తిగా స్టోరీ వినలేదా, ఆ కథలో నీకు
ఏమీ అర్థం కాలేదా అనేసి అని అన్నాడంట. 3 రొట్టెలు ఉన్న అతను ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేశారు. అలా 9 భాగాలు అయినాయి. ఈ 5 రొట్టెలు ఉన్న అతను 15 భాగాలు అయినాయి. అలాగే 9 తిన్నారు ముగ్గురుని. ఈ 3 రొట్టెలు తీసుకొచ్చిన అతను 9 ముక్కలు అతను వంతుకు వచ్చినాయి. అందులో ఈ 8 ముక్కలు అతనే తినేసాడు. ఇంకొక ముక్కే ఉంది, అది ఇందులో కలిపాడు అతను. అప్పుడు ఇతనికి అలా సగం ఎందుకు వెళ్తాయి, ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఒక నాణ్యమే వెళ్తుంది అతనికి అని చెప్పాడు. అవును కదా, మీరు చెప్పింది కరెక్టే అనేసి తెల్లారెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా వివరంగా చెప్తే అప్పుడు అయ్యో ముందు 3 ఇస్తానన్నాడు, ఇప్పుడు 1 వచ్చింది. ఆ 3 తీసుకుని వెళ్ళిపోయినా గొడవ లేకుండా ఉండును. అసలుకే మోసం వచ్చింది, ఇదేంట్రా దేవుడా అనుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో నీతి ఏంటంటే, మనం ఎన్ని రకాలుగా ఇది నాది ఇది నీది అని మనం ఎంత గుద్దులాడుకున్నా భగవంతుడు అనేవాడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని రుజువు అండి ఈ కథలో. మరి మీకు నచ్చిందా అనేది మీరే చెప్పాలి. ఎంతవరకు మీకు నచ్చుతుంది నచ్చదో నాకైతే తెలీదు. నేను కూడా ఇది కాపీ కొట్టేసే మీకు చెప్తున్నాను. ఏదో ఒక వీడియో చెయ్యాలండి. మరి చెయ్యాలి అంటే మరి ఇలాంటివన్నీ ఏదో ఒకటి పెడతా ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. మీ దయ నా ప్రాప్తి. ఏమండి, మరి మీకు అందరికీ బాయ్. ఇందులో నీతి ఎంతవరకు ఉందో మీరే గ్రహించాలి. ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేసి కనీసం ఒక తంబన్న ఇవ్వండి ప్లీజ్ అండి. చూడండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి.